తమిళనాడులో సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడింది. శశికళ కనుసన్నల్లో నడిచేలా పళనిస్వామి సీఎం అయ్యారు. 122 మంది సభ్యుల మద్దతుతో సీఎం బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఇంత జరగడానికి ముందు అసెంబ్లీ వేదికగా చాలా పెద్ద డ్రామానే కొనసాగింది. డిఎంకేను బహిష్కరించి మరీ బలపరీక్ష జరిపారు సీఎం. కానీ పళని ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఈ ట్విస్టుల్లో ఎన్నో డౌట్లున్నాయి. వాటి గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. వీటిపైన విశ్లేషించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీ, విశ్వాస పరీక్షకు ముందు అన్నా డిఎంకే విప్ జారీ చేసింది. మరి పళనికి వ్యతిరేకంగా ఓటేసిన 11 మంది ఎమ్మెల్యేల వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతోంది? వ్యూహరచన లేదు. ముందుగా 11 మంది ఎమ్మెల్యేలు నేరుగా డిస్క్వాలిఫై అవుతారు. దీనికి ప్రధానంగా 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. సంగటియన్ ఏఐడిఎంకే పళనిస్వామి వర్గానికి సంబంధించిన ఆయన ఫ్లోర్ లీడర్గా ఎలక్ట్ అయ్యారు. ఆయన విప్ జారీ చేసే అధికారం పార్టీ ఆయన కట్టబెట్టింది. ఆయన నిన్న విప్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారికంగా ఉత్తర్వులు కూడా విడుదలైనవి. ఈ నేపథ్యంలో విప్ జారీ చేసిన తర్వాత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు, పన్నీర్ సెల్వంకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు విప్పుకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి, ఓటు వేశారు కాబట్టి, అది స్పీకర్ ఎదురుగా మొత్తం ఈ తతంగం అంతా జరిగింది కాబట్టి నేరుగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ముందు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయటం వల్ల వాళ్ళు డిస్క్వాలిఫై అవటం జరిగింది. దీంతో సేమ్ ఇదే తరహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు షిఫ్ట్ అయ్యి వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయటం వల్ల డిస్క్వాలిఫై జరగటం జరిగింది. అయితే ఇక్కడ కొంత లెంగ్దీ ప్రొసీజర్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళకి నోటీసులు సర్వ్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకున్నారు, ఆ తర్వాత డిస్క్వాలిఫై చేశారు. కానీ తమిళనాడులో అటువంటి పరిస్థితి జరిగే అవకాశం కనిపించడం లేదు. తమిళనాడులో అక్కడ రివెంజ్ పాలిటిక్స్ శపథం చేసింది, శశికళ శపథం చేశారు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి కూడా పళనిస్వామి కూడా పన్నీర్ సెల్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చట్టం ఏదైతే అసెంబ్లీ రూల్స్ ప్రకారం, ఆ బైలాస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నేరుగా పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన 11 మందిని డిస్క్వాలిఫై చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ 11 చోట్ల నుంచి మళ్ళీ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ ఈ డిస్క్వాలిఫికేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది రాబోయే 1 సంవత్సర కాలంలో మొత్తం తేటతెల్లం అయ్యే అవకాశం కనిపిస్తుంది. తద్వారా ఎన్నికలు జరగడం ద్వారా పన్నీర్ సెల్వంకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనేది ప్రస్తుతం పళనిస్వామి వర్గానికి సంబంధించి నిర్ణయంగా కనిపిస్తుంది. ఇవన్నీ వ్యవహారాలన్నీ చూస్తుంటే పన్నీర్ సెల్వం ఆయన రాజకీయంగా సూసైడల్గా బిహేవ్ చేశారు, సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తిరుగుబాటు అనంతర పరిణామాలు, గ్రూపును తెచ్చుకోలేకపోవడం, ఎమ్మెల్యేలు తనకు మద్దతు తీసుకురాలేకపోవడం, నేరుగా అసెంబ్లీ సమావేశాల్లో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయటం, పార్టీ విప్పును ధిక్కరించడం, వీటన్నిటితో పన్నీర్ సెల్వంతో పాటు పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న 11 మంది మొత్తం డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఆడియో కట్ చేయటం, డిఎంకేను బహిష్కరించడం, ఇన్ని పరిణామాల తర్వాత బలపరీక్ష జరిగింది. అసలు సభ రూల్స్ ఫాలో అయ్యిందంటారా? దాదాపుగా ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతున్న రాజ్యాంగ నిపుణులు కానీ, అసెంబ్లీ వ్యవహారాలు చూసే వ్యక్తులు కానీ, మాజీ స్పీకర్లుగా పనిచేసిన వ్యక్తులు కానీ, వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఈరోజు ప్రొసీజరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 150% పర్ఫెక్ట్గా అసెంబ్లీ పనిచేసింది. రూల్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ రూల్స్ని బేస్ చేసుకొని చూస్తే కనుక ఖచ్చితంగా రూల్స్ని స్పీకర్ ఫాలో అయినట్లు కనిపిస్తుంది. టెక్నికల్గా ఒక సభ జరిగింది. ఆ సభలో కొంతమంది ఎమ్మెల్యేలు బిహేవ్ సరిగ్గా చేయలేదు. వాళ్ళని పార్టీ నుంచి, ఆ సభ నుంచి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడే కూర్చున్నారు. వాళ్ళని మార్షల్ సహాయంతో బయటికి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వానికి బలం ఉందా లేదా అనే సంబంధించిన పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో నెక్కటం జరిగింది. పరీక్షలో దాదాపు ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ, ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాయిస్ ఓటుతో బలపరీక్ష జరిగింది. దీంతో ప్రొసీజరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా జరిగినట్లు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దీన్ని ఛాలెంజ్ చేసుకునే అవకాశం కోర్టులో ఉండొచ్చు, గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు, ఇవన్నీ రాజకీయంగా పోరాటం చేయొచ్చు. ఆ రాజకీయంగా పోరాటం చేస్తే కొద్ది రోజులు రాజకీయ వైరుధ్యాలకు సంబంధించి కావచ్చు, పరస్పరం చేసుకునే రాజకీయ విమర్శలకు వేదిక అవుతుంది తప్ప ప్రొసీజరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లో ఈరోజు ఏం మిస్టేక్స్ లేవనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. గతంలో 1988లో ఇదే తరహాలో జరిగింది. అప్పుడు జయలలితకి జానకి రామచంద్ర మధ్య గొడవ జరిగింది. అప్పుడు జానకి రామచంద్ర వర్గానికి సంబంధించి ఇదే తరహాలో అప్పుడు బలపరీక్షలో జానకి రామచంద్రన్ గెలవడం జరిగింది. ఆ తర్వాత సరే వేరియస్ రీజన్స్, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన జరిగింది అంటే వేరియస్ రీజన్స్ వల్ల జరిగింది. కానీ అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ జరిగింది కాబట్టి అప్పుడు వేరు ప్రొసీజర్ జరగలేదు. అదేవిధంగా దీన్ని క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం లేదు. స్పీకర్ రూల్స్ను ఫాలో అయినప్పుడు కోర్టులో
కోర్టులు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. కోర్టులు కూడా రూల్స్ ఫాలో అయిందా లేదా అని మాత్రమే చూస్తారు తప్ప వేరే చూసే అవకాశం లేదనేది అసెంబ్లీ వ్యవహారాలు చూసే నిపుణులంతా చెప్తున్నమాట. ప్రస్తుతం పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. భవిష్యత్తులో మరోసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఇప్పుడు ఈరోజు జరిగింది బల నిరూపణ. ప్రభుత్వానికి బలం ఉందా లేదా అనేది బలం ఉన్నట్టుగా ప్రూవ్ అయింది. అయితే పళనిస్వామి మీద డిఎంకే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక వర్గం పళనిస్వామిని ప్రభుత్వం నుంచి దించాలని సీరియస్ అటెంప్ట్ చేస్తుంది, ప్రయత్నాలు చేయటం తీరు చూసాం. ఇప్పటికైతే ప్రభుత్వం గట్టెక్కింది. పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పర్ఫెక్ట్గా 122 మంది ఎమ్మెల్యేలు క్యాంపులు ఏవైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా ఒక్కళ్ళు కూడా చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకున్న తీరు చూసాం. అయితే ప్రభుత్వం ఈరోజైతే గట్టెక్కి బయటపడింది. కానీ రేపటి తర్వాత ఇదే తరహాలో ఉంటుందా అంటే గ్యారంటీ చెప్పలేని వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 5 ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. టెక్నికల్గా చూసుకుంటే అపోజిషన్ రేపు 11 మంది పన్నీర్ సెల్వం వర్గం డిస్క్వాలిఫై అయినా, అక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ మొత్తం మళ్ళీ పన్నీర్ సెల్వం వర్గం కానీ లేదంటే డిఎంకే కానీ అక్కడ గెలుపొందిన మొత్తం గెలిచినా కూడా పళనిస్వామి ప్రభుత్వాన్ని పడేయటానికైతే అవకాశం లేదు, నెంబర్ మ్యాచ్ అయ్యే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న అవకాశం కనిపిస్తుంది. పళనిస్వామి వర్గంలో ఏమైనా రేపు భవిష్యత్తులో గ్రూపులు కనుక కట్టే పరిస్థితి ఉంటే కొంతమంది ఎవరైనా అసంతృప్తి రాగంతో బయటకు వస్తాయి. ఇప్పుడు కాకపోయినా 4 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఆ పార్టీలో ప్రస్తుతం లేదు కాబట్టి ఈ స్ట్రాంగ్ లీడర్షిప్ లేనప్పుడు గ్రూపులు వర్గాలు ఇవన్నీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలా గనక వర్గాలు కనుక బయటకు వచ్చి వేరుపడే పరిస్థితి ఉండి వాళ్ళ అసంతృప్తి రాగంతో ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని డిఎంకే కనుక అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు జరిగిన పరిణామాలు డిఎంకే చేసిన హంగామా కానీ స్టాలిన్ చేసిన హడావుడి ఇవన్నీ చూస్తున్న తర్వాత అతి త్వరలో రాబోయే రోజుల్లో పళనిస్వామికి ప్రభుత్వాన్ని నడిపే హక్కు ఆ శక్తి లేదు అని అంటూ అవిశ్వాస తీర్మానాలు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అన్నా డిఎంకే ప్రెసిడెంట్ శశికళ వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైనా ఒక గ్రూప్ అసంతృప్తికి గురైతే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోయే అవకాశం కనిపిస్తుంది. స్ట్రాంగ్ లీడర్షిప్ లేని అన్నా డిఎంకే పళనిస్వామి వర్గం అయితే భవిష్యత్తులో తన గ్రూపుల్ని కనుక కాపాడుకొని పార్టీలో 122 మంది ఎమ్మెల్యేలను ఇప్పుడు ఎట్లయితే కాపాడుకున్నారో అదే తరహాలో కాపాడుకుంటే సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వం నడిపించగలిగే పరిస్థితి ఉంటుంది. తమిళనాడు లాంటి వైబ్రెంట్ పాలిటిక్స్ ఉన్న చోట్ల అక్కడ డిఎంకే చేస్తున్న రాజకీయాన్ని ఇవన్నీ చూసిన తర్వాత ఆ వర్గమంతా బలంగా ఒకే ఐకమత్యంతో ఉంటుందా అనేది కొంచెం కష్టసాధ్యం కనిపిస్తుంది. ఎందుకంటే పళనిస్వామి ఆయన డమ్మీ పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతం శశికళ డమ్మీగా ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డమ్మీ వ్యక్తి సమర్థవంతంగా 122 మంది ఎమ్మెల్యేలను ఉంచగలుగుతారా లేదనేది చూడాల్సి ఉంది. శశికళ కుటుంబం గనక స్ట్రాంగ్గా గనక ఈ ఎమ్మెల్యేల మీద హోల్డ్ సంపాదించగలిగితే మాత్రం పార్టీని నడిపించగలిగే పరిస్థితి ఉంటుంది. సో అలాగే సభలో పేపర్లు చించడం, మైకులు విరగొట్టడం మనం చాలాసార్లు చూసాం, చాలా సభల్లో కూడా చూసాం. కానీ స్పీకర్ పై దాడి చేయడం, ఆయన లాగి పడేసి ఆ చైర్లో కూర్చోవడం వంటి ఘటనలు మాత్రం ఇప్పుడు తమిళనాడులోనే చూసాం. అసలు అలాంటి చర్యలకు దిగిన ఎమ్మెల్యేలపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రజని? నెక్స్ట్ సెషన్స్లో ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ జారీ చేసే ఆలోచన ఇప్పటికే అన్నా డిఎంకే మంత్రాంగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అనంటే స్పీకర్ ఆయన కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ కొన్ని రిలీజ్ చేశారు. వెంటనే విజువల్స్ రిలీజ్ చేసిన వ్యూహం కూడా ప్రధానంగా అదే కారణం కనిపిస్తుంది. దాదాపు మిగతా అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి విజువల్స్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ బయటికి రిలీజ్ చేసిన తర్వాత, స్పీకర్ అనుమతితో రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ తర్వాత నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే సభ్యులు ఉన్నారో స్పీకర్ చొక్కా పట్టుకునే వాళ్ళు కానీ, జేబు చించిన వాళ్ళు కానీ, స్పీకర్ని నెట్టేసే ప్రయత్నం చేసినా, స్పీకర్ని నెట్టేసి ఆ కుర్చీలో కూర్చున్న వీళ్ళందరినీ నోటీస్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరినీ సభా హక్కుల ఉల్లంఘన కింద వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రివెంజ్ పాలిటిక్స్ జరిగే తమిళనాడులో అయితే క్విక్గా ఈ చర్యలు ఇంకా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 6-7 మంది పైగా ఉన్నారు మొత్తం ఈ చర్యకు పాల్పడిన వాళ్ళు. వీళ్ళందరినీ ఇమీడియట్గా సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ సస్పెండ్ చేసే దిశగా అయితే అన్నా డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు అనంటే శశికళ శబదాలు చేశారు, జయలలిత సమాధి మీద శబదాలు చేశారు. పళనిస్వామి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆయన బలం నిరూపించుకున్న తర్వాత బయటకు వచ్చి డిఎంకే మీద, పన్నీర్ వర్గం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ఎలిమినేట్ చేసే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. పన్నీర్ వర్గం మీద డిస్క్వాలిఫికేషన్, డిఎంకేలో గొడవ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు, సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు సస్పెన్షన్ వేటు వేసే దిశగా అయితే మంత్రాంగం జరుగుతున్నట్లుగా మనకి సమాచారం ఉంది. రజనీ, ఖచ్చితంగా మనం ఇప్పుడు ఒకసారి తమిళ రాజకీయాల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి.
అప్పుడు జరిగిన వివరాలను చూస్తే చాలా సీన్స్ సేమ్ టు సేమ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. 1988లో జరిగిన విశ్వాస పరీక్ష, ఆ తర్వాత కరుణానిధి పాలనలో జయలలిత చీరలాగటం, ఇప్పుడు స్టాలిన్ చొక్కా చింపడం, వీటన్నిటిని చూస్తూ ఉంటే ప్రతీకార రాజకీయాలకు మళ్ళీ తమిళనాడుకు వేదిక అవుతోంది అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? తమిళనాడు రాజకీయాల్లో ఉండేదే ప్రతీకారం. జయలలిత అధికారంలోకి వచ్చిన సందర్భంలో డిఎంకే కరుణానిధిని అరెస్ట్ చేసిన సందర్భం ఒకసారి చూసాం. ఆ అరెస్ట్ను ఆయన బీభత్సంగా పబ్లిసైజ్ చేసుకొని ఆ తర్వాత ఎన్నికల్లో లబ్ధి పొందిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూస్తే జయలలిత తన అసెంబ్లీలో తన చీరలాగారంటూ కొన్ని సంవత్సరాల పాటు క్యాంపెయిన్ చేశారు. సో సెంటిమెంటల్గా ఒక మహిళగా తన చీరలాగారు అనేది ఆమె పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చేయడం ద్వారా సెంటిమెంటల్గా తమిళనాడు ప్రజల్లో కూడా ఒక సింపతి జయలలిత పట్ల క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందాక చెప్పినట్లు కరుణానిధి కూడా తన అరెస్టును ఎగ్జిబిట్ చేసుకోవడం ద్వారా సెంటిమెంట్ను కొంత పొందడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు కనుక మొత్తం చూస్తే ఈరోజు కూడా స్టాలిన్ ఆయన ప్రస్తుతం డిఎంకే పగ్గాలు ఆయనకు అప్పచెప్పారు. కొత్త తరం డిఎంకేలో కరుణానిధి శకం ముగిసింది, కొత్త తరం వచ్చింది, ఆయన కుమారుడుగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన తన నాయకత్వాన్ని చూపించుకోవడానికి, తన పట్ల ప్రజల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి, తను ఒక పొలిటీషియన్గా ఎమర్జ్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీని ఫుల్ లెంత్లో యూజ్ చేసుకున్నారు. ఒకప్పుడు జయలలిత ఎలా అయితే తన చీరలాగారు అసెంబ్లీలో డిఎంకే వాళ్ళు అని చెప్పి ఎలా అయితే క్యాంపెయిన్ పెద్ద ఎత్తున చేశారో అదే తరహాలో స్టాలిన్ తన చొక్కా జించారు అనేది ఆయన బయట టీవీ మీడియా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి చొక్కా ఏదైతే చినిగిన చొక్కాను చూపించారు, తర్వాత రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఒక 1.5 అవర్ పెద్ద ఎత్తున ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ఆయనకి ఒక స్కోప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ స్కోప్ క్రియేట్ చేసుకోవడం ద్వారా తన పట్ల కూడా ఒక సింపతి రాజకీయాలను కానీ, ఒకప్పుడు జయలలిత ఎలా అయితే చీరలాగారు ఇప్పుడు స్టాలిన్ చొక్కా చించారు అనే ఒక క్యాంపెయిన్ భవిష్యత్తులో కంటిన్యూ చేసుకోవడానికి డిఎంకే సెక్షన్స్లో పొలిటికల్గా కొంత వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని, వాళ్ళ శ్రేణుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆయన ఈరోజు పూర్తి స్థాయిలో పనిచేసినట్లు కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని కూడా ఆయన ఆపర్చునిటీని ఉపయోగించుకున్నారు. ఆయన చొక్కాను అన్నా డిఎంకే సభ్యులు చించారా లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారా, ఇవన్నీ లోపల ఏం జరిగిందనేది మనం స్పష్టంగా తెలియనప్పటికీ బయట మాత్రం ఫుల్ లెంత్ గతంలో జయలలిత లోపల అసెంబ్లీలో చీర లాగారో లేదో తెలియదు, చీర లాగారని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది, జనం కూడా పెద్ద ఎత్తున నమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు స్టాలిన్ కూడా చొక్కా చినిగింది, ఆయన చొక్కా చింపారు, తద్వారా ఒక రాజకీయంగా ఒక వైరాన్ని అన్నా డిఎంకేతో తను ప్రదర్శిస్తున్న తీరును ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఫుల్ లెంత్ పొలిటికల్గా ఈరోజు డ్రామాను ఆయన యూటిలైజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడులో ఇటువంటి తరహా రాజకీయాలనే మనకు గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ఆ దశాబ్దాలుగా చూస్తున్న ఈ రాజకీయం భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుందని అనడానికి నిదర్శనం ఈరోజు స్టాలిన్ చేసిన యాక్టివిటీ కనిపిస్తుంది. దీంతో పాటు పళనిస్వామి కూడా ఏం తగ్గడం లేదు, డిఎంకే కుట్రగా చూస్తున్నారు, డిఎంకే వ్యవహార శైలిని చూస్తూ ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మధ్య రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ వైరం, అది అరెస్టులు, కేసులు, డిస్క్వాలిఫికేషన్లు, చొక్కాలు జించేసుకోవటాలు, నడి రోడ్డు మీద బైఠాయించటాలు, ఆ తర్వాత పోలీసు వాహనాల మీద ఈరోజు అన్నా డిఎంకే కార్యకర్తలు ఎక్కిన తీరు, ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జయలలిత మరణించారు, కరుణానిధి ఫేడ్ అవుట్ అయిపోయారు అనారోగ్య కారణాల వల్ల, కొత్త తరం ఎంటర్ అయింది. ఆ కొత్త తరంలో ఒకవైపు స్టాలిన్ ఉన్నారు, ఇంకోవైపున శశికళ వర్గంతో కూడిన పళనిస్వామి, వీళ్ళంతా ఉన్నారు. ఈ కొత్త తరం వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తులో భాగంగానే ఇంకా రాజకీయాలు మరింత నీచ స్థితికి, అంటే తమిళనాడు తరహా నీచ స్థితికి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, బయటకు తోసేసిన తర్వాత ఆయన రాజ్భవన్కి వెళ్ళారు, గవర్నర్ని కలిశారు, జరిగిన పరిణామాలపై ఆయనకి ఫిర్యాదు చేసి ఆ తర్వాత మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నారు. అయితే ప్రతిపక్షం లేకుండా బలపరీక్ష ఏంటి, ఈ విషయంపైన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటున్నారు స్టాలిన్. ఒకవేళ ఈ మ్యాటర్ కోర్టుకు వెళ్తే నిజంగా ప్రయోజనం ఉంటుందా? అంటే గతంలో అనేక కేస్ స్టడీస్ చూసాం. కోర్టుకైతే చాలామంది అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కోర్టు వీటిని పరిశీలించే అవకాశం ఉంది. కోర్టు తదనుగుణంగా జరిగిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ని చూసి కోర్టు తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉంది. కానీ ఇక్కడ స్టాలిన్ ఈ మొత్తం వ్యవహారం చేయటానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది, పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పళనిస్వామి వర్గాన్ని వెన్నెముక లేని ప్రభుత్వంగా ఫస్ట్ చూపిస్తున్నారు, బలం లేని ప్రభుత్వంగా చూస్తున్నారు. శశికళకు సంబంధించిన మాఫియా కూటమి కింద చూస్తూ ఉన్నారు. అది పొలిటికల్ పార్టీ కాదు, అది మన్నార్గుడి మాఫియాకి సంబంధించిన మొత్తం వ్యవహారం కింద ఆయన కన్సిడర్ చేస్తున్నారు. దీన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని పొలిటికల్గా కోర్టులో కేసు వేయటం ద్వారా, అసెంబ్లీలో జరిగిన వ్యవహారాన్ని కేసు వేయటం ద్వారా పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి ఆయన అటెంప్ట్ చేస్తున్నారు. ఈరోజు చేసిన గాంధీ విగ్రహం దగ్గర చేసిన ధర్నా కావచ్చు, అరెస్టుకు ముందు జరిగిన తతంగం కావచ్చు, పొలిటికల్గా డిఎంకే కార్యకర్తలు పెద్దను సమీకరించడం, నాయకులందరూ ఒక్కసారిగా అక్కడ చేరటం, ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్గా పెద్ద షో
యాక్టివిటీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ షో యాక్టివిటీ మరింత క్యారీ ఫార్వర్డ్ కావాలి అని అంటే, మరింత రైవలరీ రెండు పార్టీల మీద గ్రాస్ రూట్ వరకు వెళ్ళాలి అని అంటే, అది ఆ వైబ్రేషన్ ఇంకా మరింత పెద్దది కావాలి అని అంటే ఖచ్చితంగా కోర్టు దాకా వెళ్ళాలి. కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసి కోర్టులో కొంత జడ్జిమెంట్ తీసుకురావడం కోసం, తమకు అనుకూలమైన జడ్జిమెంట్ తీసుకురావడం కోసం కొంత పోరాటం జరగాలి, న్యాయ పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. అయితే కోర్టులో నిలబడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే మనకి న్యాయ నిపుణులు కానీ, ఆ తర్వాత అసెంబ్లీ వ్యవహారాలు చూసేవాళ్ళు కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రొసీజరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద అక్కడ మిస్టేక్ జరిగిన పరిస్థితి అయితే ఏం కనిపించలేదు. అసెంబ్లీలో డిఎంకే ప్రతిపక్ష సభ్యులు తప్పు చేశారు, వాళ్ళు సరిగ్గా మాట వినలేదు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడానికి కూడా చాలా స్పష్టంగా స్పీకర్ని అవమానించడం కానీ, స్పీకర్ చైర్లో కూర్చోవడం కానీ, ఇవన్నీ పరిణామాలు కూడా జరిగినాయి. కాబట్టి రేపు కోర్టులో అవసరమైతే ఈ పరిణామాలు జరిగినాయి అనే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. తద్వారా కోర్టులో రిలీఫ్ రాకుండా ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు వీటి ప్రయత్నాలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. డిఎంకే రిలీఫ్ రాకుండా డిఎంకే కూడా సీరియస్ అటెంప్ట్ చేసే అవకాశం. ఈ న్యాయ పోరాటాన్ని గ్రౌండ్లో పొలిటికల్ పోరాటం చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి రెండు పార్టీలు అయితే ప్రయత్నించే అవకాశం ఉంది. రిలీఫ్ వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పడం కష్టం. ఇప్పటివరకు చూస్తుంటే ప్రొసీజరల్ పాయింట్ ఆఫ్ లో పెద్ద మిస్టేక్స్ ఏం లేవు అనేది మాత్రం ఓ భావన కనిపిస్తుంది. మరోవైపు పన్నీర్ కూడా చెప్తూ ఉన్నారు ప్రజా యుద్ధం ఇప్పుడే మొదలైంది అని. ఆయనకు మద్దతు ప్రకటించిన 11 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తామని ఇటు పళనిస్వామి వర్గం కూడా చెప్తోంది. కానీ ఇప్పుడు పన్నీరు కన్నీరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తే ప్రజల నుంచి ఆ స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉంది అంటారా? ఇప్పటి వరకు అయితే నిన్న మొన్నటి వరకు అయితే పన్నీర్ సెల్వంకి ప్రజల మద్దతు ఉంది. ఎందుకు అంటే శశికళని ఒక నెగిటివ్ క్యారెక్టర్గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. నెగిటివ్ క్యారెక్టర్గా ఆమెని ప్రజలు కూడా భావించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేలు 122 మంది ఎమ్మెల్యేలు 12 రోజుల పాటు ఆమె కంట్రోల్లో ఉండి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో 122 మంది ఓటు వేయటం మాత్రం ఒక కీలకమైన ఆసక్తికరమైన పరిణామం. ఇంత ఎమ్మెల్యేలు ఇంతగా ఒక కట్టడిగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఒక రకంగా అది శశికళ విజయంగా మనం పరిగణించాలి. అయితే పన్నీర్ సెల్వం ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన వెన్నెముక లేని వ్యక్తిగా, ఒక పెప్పట్గా, ఒక ఆట బొమ్మగానే అతన్ని చూసే పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా సింపతి ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఆ సింపతి కొంచెం తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం లీడర్ ఎమర్జీ కావాలి అని అంటే ఒక పోరాటం కావాలి, దానికి సంబంధించిన రాజకీయ చతురతను ప్రదర్శించాలి. దీంతోపాటు ఎత్తుగడలు కూడా ప్రాపర్గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వంలో ఇవన్నీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పన్నీర్ సెల్వం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారా అంటే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ప్రజల నుంచి ఈరోజు జల్లికట్టు తరహాలో ఉద్యమం అని చెప్పినా కూడా అంత ఆసక్తి కనిపించలేదు అని అంటే, ఎందుకు అని అంటే పన్నీర్ సెల్వం ఎప్పుడైతే శశికళ మీద విమర్శలు చేసిన తెల్లవారి ఆ తర్వాత రోజు పెద్ద ఎత్తున గ్రాస్ రూట్ లెవెల్లో ఆందోళన జరిగింది. ఈరోజు అంత స్థాయిలో కనిపించలేదు. ఒక చిన్న చితగా జరిగిన అది డిఎంకే సెంట్రిక్గా జరిగింది, పన్నీర్ సెల్వం సెంట్రిక్గా జరగలేదు. దీంతో పన్నీర్ సెల్వం లాంగ్ రన్లో రాజకీయాల్లో ఇమ్మడగలిగే పరిస్థితి ఉందా అంటే డౌట్ ఉంటుంది. ఆయన తన నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో వాళ్ళు సింపతికి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, పళనిస్వామి మీద వీళ్ళు చేయబోయే యుద్ధం కావచ్చు, అంటే పొలిటికల్ యుద్ధం కావచ్చు, ఎట్లా ఉంటుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతానికి చూస్తే మాత్రం పన్నీర్ సెల్వం చాలా రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన గ్రూప్ అయితే భవిష్యత్తులో ఎమర్జ్ అయ్యే పరిస్థితి లేదు. ఆయన అనివార్యంగా ఇంకో ఆల్టర్నేట్ పార్టీని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే వాళ్ళు విడిగా ఇంకో పార్టీగా ఉండి వాడు మనగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే శశికళ వర్గం ఖచ్చితంగా వీళ్ళందరినీ రాజకీయంగా తొక్కేయాలని ఖచ్చితంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపు 11 చోట్ల మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిగినా అక్కడ వీళ్ళు ఎంతవరకు గెలుస్తారు, వీళ్ళు సింపతి పనిచేస్తుందా లేదనేది ఇంకా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళకి అంత కెపాసిటీ ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ. మొత్తానికి రసకందాయంగా సాగిన తమిళ రాజకీయ నాటకానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినట్లుగానే కనిపిస్తోంది. కానీ నిజంగా ఫుల్ స్టాప్ పడిందా? భవిష్యత్తులో పళని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఇంకొకసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉందా? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం వేచి చూడాలి.